ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాగ్రత్త. మార్పు 1-2 రోజులు కాదమ్మా, జీవితాంతం ఉండాలి. ఏమైంది బావా? ఒక్క నిమిషం నాగవల్లి. నన్ను క్షమించు బావా. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. చెప్పుడు మాటలు విని నిన్ను నీ చెల్లెలని అనరాని మాటలు అన్నాను. నేను చేసిన తప్పులు ప్రతిరోజు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మంచివాడిగా మారితే తప్ప ఎంత దుర్మార్గంగా ఆలోచించానో అర్థం కాలేదు. ఇప్పుడు అనిపిస్తుంది బావా, క్షమించానని ఒక్క మాట చెప్పు బావా. అప్పుడు గాని నా మనసు కుదుట పడదు. ఏమైందన్నయ్య? గంగా బాబా నిన్ను ఇంట్లోకి రానిస్తున్నాడు అంటే నువ్వు మంచివాడిగా మారావన్నట్టుగా బావ నమ్ముతున్నట్టే కదా? లేదు శివ, ఈ మార్పు కొన్ని రోజులు కాదు, జీవితాంతం మంచివాడిగానే ఉండాలని నిన్న గంగబావ అన్నాడు. అంటే ఇంకా నా మీద నమ్మకం లేనట్టే కదా. అందుకే ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పు బావా. ఇప్పుడు ఏమైందని బావా? మిమ్మల్ని ఏం అనలేదు కదా? మీరేం అనాల్సిన అవసరం లేదు శ్రీవల్లి. ఒక్క చూపు చాలు. ఇంకా నేను పూర్తిగా మారిపోయానని అనుకోవట్లేదు. మీరెలా అనుకున్నా సరే క్షమించానని ఒక్కసారి చెప్తే చాలు. ఉన్నట్టుండి ఎందుకలా అడుగుతున్నావు బావా? రేపు నా బిడ్డ పుడితే గంగబావ దగ్గరికి తీసుకొస్తాను. అప్పటికి గంగబావ నన్ను క్షమిస్తే నా బిడ్డ దృష్టిలో నేను ఒక మంచి తండ్రిగా ఉంటాను. లేదంటే ఆ పుట్టబోయే బిడ్డకు కూడా ఈ తండ్రి మీద నమ్మకం ఉండదు. అందుకే అడుగుతున్నాను బావా. అయ్యో, నేనెప్పుడూ క్షమించేశాను దేవా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.